ప్రణవము నీవే ప్రాణము నీవే రేణువు నీవే స్థాణువు నీవే చురుము నడచుటకు గురిని గెలుచుటకు శక్తి రేపు నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను నే బ్రతికేది మీ కొరకే విడిచినే పోను గద్దెలను మిద్దెలను నే కోరుకోను కాలాల హద్దులను నే మించిపోను అందరూ ఒకసారి చెప్తాం బోలో దుర్గా భవాని మాతాకి. చాలా సంతోషం. నిజంగా ఈ శరణవరాత్రులు ఎంత గొప్పగా జరగడం ఈ ధర్మవరానికి అమ్మ వరమే నేను అనుకున్నాను. ఈ ధర్మవరంలో ఈ శరణవరాత్రి ఎంత గొప్పగా జరగడం అమ్మ వరం. ఈ ధర్మవరంలో ఇంకా కూడా ఈ ధర్మం యొక్క విలువలు ఈ సాంప్రదాయాలు ఇవి భవిష్యత్ తరాలకు అందాలన్న ఆలోచనతో తన నవరాత్రుల కారణంగానైనా కూడా మంచిగా తన భక్తులందరూ కూడా మంచిగా తన సేవలు చేసుకుంటారన్న ఆలోచనలో ధర్మవరం వెలిసి మనందరితో కూడా పూజలు అందుకుంటుంది. ఏ ధర్మంలో పుట్టాం? ఏం ధర్మం అండి కదా? ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలున్నా, ప్రపంచవ్యాప్తంగా 470 కోట్ల మంది ప్రజలున్నా, ప్రపంచవ్యాప్తంగా 6500 పైగా భాషలున్నా, ప్రపంచవ్యాప్తంగా 4000కు పైగా మతాలున్నా, సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు, మేము మాత్రమే కాదు మా చుట్టుపక్కల ప్రతి ప్రాణి ప్రతి జీవరాశి కూడా ఆనందంగా ఉండాలని ప్రార్థన చేసే ఏకైక ధర్మము దేశం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం, అది భారతదేశం మాత్రం. అటువంటిది ఈ దేశం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా బ్రతుకు నేర్పింది. అందుకే మానవతా విలువలు నేర్పేటువంటి యూనివర్సిటీ భారతదేశం ఈ ప్రపంచానికి. అటువంటి దేశంలో మనం పుట్టి ఈ రోజు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలన్నీ మర్చిపోయి ఆఖరికి దైవాన్ని కూడా మనం అవమానిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో పీఠంలో నిత్యము కూడా ఈ దసరా శరణార్థి ఉత్సవాల్లో అమ్మవారికి లలితా సహస్రనామాలు బీజాక్షరాలతో ఉదయం 1000 నామాలతో కూడా పూజ యజ్ఞం అని జరుగుతూ ఉంటాయి. నాకు ఉదయం ఆలోచనలో ఉంది, సాయంత్రం నేను ధర్మవరం టైంకి వెళ్ళిపోయి నాకు ఒక మాట ఉంది, లేట్ కామరా నాకు ఒక పేరు ఉంది, ఏ కార్యక్రమం టైంకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఇంచుమించు కొద్దిగా డౌట్ కొట్టింది. కానీ వెళ్దామనే ప్రయత్నంలో నేను లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు ధర్మవరం గుర్తొస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయ నమః దుఃఖహంత్రే నమః సుఖప్రదాయ నమః దుష్ట దూరాయ నమః దురాచార సమన్యాయ నమః దోషవర్జితాయ నమః సర్వజ్ఞాయ నమః సాంద్ర కరుణాయ నమః అని ఈ పాదాలు చదువుతుండగా సరిగ్గా ధర్మవరం అప్పుడు గుర్తొచ్చింది. సాయంత్రం ఏదో పాడాలి కదా కింద మీద పడి. సాధారణంగా నేను అనుకున్నాను, చిన్న విషయం కూడా చెప్తాను మీకు. అమ్మగారు వింటున్నారు తల్లి మీరు? బాబు మీరు కూడా నిజాన్ని మాట్లాడుకోవడం మనిషికి అవసరం కదా. నేను బయలుదేరినప్పుడు అయితే మాత్రం డ్రైవింగ్ మన పిల్లలు తీసుకున్నారు. ఎప్పుడైతే రూట్ మారిపోయామని తెలిసిందో, లేట్ అయిందని తెలిసిందో, జాగ్రత్త డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళిపోయి ఎక్కడా తగ్గలే. చాలా విపరీతమైన స్పీడ్లో నేనేమనుకున్నానంటే ప్రశాంతంగా వెళ్తాం కదా, కారులో ఆలోచించుకొని పాట తయారు చేసుకుందాం అనుకున్నాను. కానీ కాలం అలా నిర్ణయం చేయలే. మొత్తానికి నాకేమనిపిస్తుంది అంటే నిజంగా సత్యనారాయణ గారు అందరూ ఏర్పాట్లు చేసిన విధానం చూస్తే ఈ ధర్మవరం మనోరమపురం ఈ సభా వేదిక చింతామణి గృహంలో నాకు అనిపించింది. అమ్మవారు ఎక్కడ ఉంటుందంట? మనోరమపురంలో ఉంటుంది. అమ్మవారు ఉండే భవనానికి పేరు చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలో ఈ హాల్లో మనం అందరూ కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనే భావన నాకుంది. నిజమేనా? నన్ను కుటుంబ సభ్యులని భావిస్తున్నారా మీరు? భావిస్తే అందరూ మళ్ళీ ఒకసారి చెప్పండి, బోలో దుర్గా భవాని మాతాకి. కొంతమందికి అది లేదైతే ఒక్కసారి 2 చేతులు పైకెత్తి చెప్తాం, బోలో దుర్గా భవాని మాతాకి. చక్కగా పాట పాడుకుందామా? ఏమా? దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ, దుష్టుల నోదుని మాడే తల్లి దుర్గమ్మ. వింటున్నారా? దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ,
దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ ధర్మవరములోన వెలసిన దేవతవమ్మ ధర్మవరములోన వెలసిన దేవతవమ్మ ధర్మము రక్షించగ నిలచేవో మాయమ్మ దసరా నవరాత్రులు జరిపేమో నీకమ్మ దీవెనలందించి చల్లగా కాపాడమ్మా దాక్షాయణి గౌరమ్మ మాధారము నీవమ్మా నీ దయ ఉంటే చాలమ్మా మా ధ్యానం గానం నీవమ్మా దుమ్ దుమ్ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయే నమో నమః దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ 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 అమ్మ దుర్గమ్మ దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ ధర్మవరములోన వెలసిన దేవతవమ్మ ధర్మవరములోన వెలసిన దేవతవమ్మ ధర్మము రక్షించగ నిలచేవో మాయమ్మ ధర్మవరములోన వెలసిన దేవతవమ్మ ధర్మము రక్షించగ నిలచేవో మాయమ్మ దసరా నవరాత్రులు జరిపేమో నీకమ్మ దీవెనలందించి చల్లగా కాపాడమ్మ దాక్షాయణి గౌరమ్మ ఆధారము నీవమ్మ దాక్షాయణి గౌరమ్మ ఆధారము నీవమ్మ హృదయ ఉంటే చాలమ్మ మా ధ్యానం గానం నీవమ్మ హృదయ ఉంటే చాలమ్మ మా ధ్యానం గానం నీవమ్మ దుమ్ దుమ్ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయే నమో నమః దుమ్ దుమ్ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయే నమో నమః దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ 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 అమ్మ దుర్గమ్మ దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ ధర్మవరములోన వెలసిన దేవతవమ్మ ధర్మము రక్షించగ నిలచేవో మాయమ్మ ధర్మవరములోన వెలసిన దేవతవమ్మ ధర్మము రక్షించగ నిలచేవో మాయమ్మ దసరా నవరాత్రులు జరిపేమో నీకమ్మ దీవెనలందించి చల్లగా కాపాడమ్మ దాక్షాయణి గౌరమ్మ ఆధారము నీవమ్మ దాక్షాయణి గౌరమ్మ ఆధారము నీవమ్మ హృదయ ఉంటే చాలమ్మ మా ధ్యానం గానం నీవమ్మ హృదయ ఉంటే చాలమ్మ మా ధ్యానం గానం నీవమ్మ దుమ్ దుమ్ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయే నమో నమః దుమ్ దుమ్ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయే నమో దుర్గమ్మ తల్లి దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ 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 అమ్మ దుర్గమ్మ దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ విష్ణు శివులను కన్నావు నమ్మిన నీ భక్తులు కాపాడుతూ ఉంటావు నమ్మిన భక్తులను కాపాడుతూ ఉంటావు కమ్మని ప్రేమ చూపి పాలిస్తూ ఉంటావు కమ్మని ప్రేమ చూపి పాలిస్తూ ఉంటావు దాక్షాయణి గౌరమ్మ ఆధారము నీవమ్మ దాక్షాయణి నీవమ్మ ఆధారము నీవమ్మ హృదయ ఉంటే చాలమ్మ మా ధ్యానం గానం నీవమ్మ హృదయ ఉంటే చాలమ్మ మా ధ్యానం గానం నీవమ్మ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయే నమో నమః
దుర్గమ్మ 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 మా దుర్గమ్మ దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ 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 మా దుర్గమ్మ దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ ధర్మవరములో వెలసిన దేవతమ్మ ధర్మము రక్షించగలిగిన చేరు మాయమ్మ ధర్మవరములో వెలసిన దేవతమ్మ ధర్మము రక్షించగలిగిన చేరు మాయ జయ దుర్గమ్మ జయ జయ దుర్గమ్మ జయ దుర్గమ్మ జయ జయ దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దుష్టులను మాడే తల్లి దుర్గమ్మ 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 అమ్మ దుర్గమ్మ దుష్టులను మాడే తల్లి దుర్గమ్మ అమ్మ యొక్క మనసు ఎటువంటి తెలుసా? వింటున్నారా తల్లి? తల్లులందరికీ కూడా ఆ మాతృత్వం చాలా గొప్పది. అందుకే ఆకాశము అంతటి నీ అనురాగం, ఆకాశము అంతటి నీ అనురాగం, అలలా ఉప్పొంగే నీ వాత్సల్యం, ఆకాశము అంతటి నీ అనురాగం, అలలా ఉప్పొంగే నీ వాత్సల్యం, ఆవేదన చూడబోదు మాపై నీ మమకారం, ఆవేదన చూడబోదు మాపై నీ మమకారం. అమ్మవారి యొక్క అనురాగం ఎట్లాంటిదంట? ఆకాశము అంతటి నీ అనురాగం. అందుకని లలితా సహస్రనామంలో చెప్తారు, అవ్యాజ కరుణామూర్తయే నమః. అమ్మవారు ఆకాశానికి ఎంత అంతు కట్టలేమో అంత ప్రేమ చూపిస్తుందంట. అటువంటి ఆ తల్లి అలలా ఉప్పొంగే నీ వాత్సల్యం. అమ్మవారి యొక్క ఆ వాత్సల్యం ప్రేమ ఎటువంటిదంట? సముద్రం కెరటాలు ఉప్పొంగి ఎగిసి కిందన పడితే ఎట్లా ఉంటుందో అంత రకంగా తన వాత్సల్యం ఉంటుంది. ఇంకేమిటి? ఆవేదన చూపబోదు మాపై నీ మమకారం. తన బిడ్డను బాధపడితే అమ్మ చూడలేదంట. ఏ బిడ్డ అయినా కూడా ఇబ్బంది పడితే అమ్మ ఖచ్చితంగా తట్టుకోలేదు, తలడిల్లిపోతుంది. ఆవేదన చూడబోదు మాపై నీ మమకారం, ఆనందం ఐశ్వర్యం అన్నీ నీ అనుగ్రహం. ఎవరికి చెప్తున్నాం అది? దుర్గమ్మ కోసమే కదా. దుర్గమ్మ దుర్గమ్మ మా దుర్గమ్మ, దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ మా దుర్గమ్మ, దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ, ధర్మవరములో వెలసిన దేవతమ్మ, ధర్మము రక్షించగలిగిన చేవు మాయమ్మ, ధర్మవరములో వెలసేవు నీవమ్మ, ధర్మము రక్షించగలిగిన చేవు మాయమ్మ, దాక్షాయణి నీవమ్మ, మాదారము నీవమ్మ, దాక్షాయణి నీవమ్మ, మాదారము నీవమ్మ, ఇదయ ఉంటే చలన మాధ్యానం నీవమ్మ, ఇదయ ఉంటే చలన మాధ్యానం నీవమ్మ, దుందు ఓమై భ్రీం దుర్గాయ నమో నమః, దుందు ఓమై భ్రీం దుర్గాయ నమో. దుర్గమ్మ 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 మా దుర్గమ్మ, దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ మా దుర్గమ్మ, దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ.
ప్రత్యక్షముగా సమతా శ్రవణానందగా నేను ప్రత్యక్షముగా సమతా శ్రవణానందగా నేను మృత్యు చేరేదాకా నిత్యము నీ సేవలు చేస్తున్నాను, సత్యము నీ ధర్మము ప్రకటించేను. ఏం చెప్తున్నాం అమ్మా? నిరంతరము కూడా నీ ధ్యాసలోనే నీ సేవలు చేస్తూ సత్యము నీ ధర్మము ప్రకటించేను. ఒక మనిషిని సంస్కారంతో బ్రతకమని చెప్పినటువంటి యొక్క ధర్మము హిందూ ధర్మం. మానవతా విలువలతో ప్రేమ అనురాగాలతో బ్రతకమని చెప్పిన ధర్మం హిందూ ధర్మం. ఈ రోజు అటువంటి విలువలన్నీ కూడా దూరం అవుతున్న పరిస్థితుల్లో మనుషులకు మంచి చెప్తున్నా కూడా అది వారికి చెడులాగే అర్థమవుతున్నప్పటికీ కూడా నిత్యము నీ ధర్మము ప్రకటించేను, ప్రత్యక్షముగా సమతా శ్రవణానందగా నేను. సమతానంద స్వామి యొక్క ఉద్దేశాలతో, సమతానంద స్వామి యొక్క ఆశీస్సులతో, సమతానంద స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో, వారి యొక్క సంకల్పాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం ఆలోచనతో శ్రవణానందగా నేను మృత్యువు చేరేదాకా నీ పదములు వీడను. ఎక్కడి వరకు అంటే ఎప్పటి వరకు? మృత్యువు చేరేదాకా నీ పదములు వీడను. దుర్గమ్మ 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 దుష్టులను దుర్మాడే తల్లి దుర్గమ్మ, దుర్గమ్మ 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 దుష్టులను దుర్మాడే తల్లి దుర్గమ్మ. ధర్మవరములో నగరసిన దేవతమ్మ, ధర్మవరములో నగరసిన దేవతమ్మ, ధర్మము రక్షించగా నిలచేవు మాయమ్మ. ధర్మవరములో నగరసిన దేవతమ్మ, ధర్మము రక్షించగా నిలచేవు మాయమ్మ. దక్షాయని దేవమ్మ ఆధారము దేవమ్మ, దక్షాయని దేవమ్మ ఆధారము దేవమ్మ. హృదయం ఉంటే చాలా జ్ఞానం జ్ఞానం దేవమ్మ, హృదయం ఉంటే చాలా జ్ఞానం దేవమ్మ. గుండు గోమై శ్రీగారే నమో నమః, గుండు గోమై శ్రీగారే నమో. దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ, దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దుష్టులను దుర్మాడే తల్లి దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దుష్టులను దుర్మాడే తల్లి దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దుష్టులను దుర్మాడే తల్లి దుర్గమ్మ, దుర్గమ్మ దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ దుష్టులను దుర్మాడే తల్లి దుర్గమ్మ. ఒక పని చేద్దాం. నిజంగా ఈరోజు 9 రోజులు పూజలు గడిచిపోయినాయి నవరాత్రులు కదా. 9 రోజులు గడిచిపోయి ఇంకా రేపు ఒక్కరోజు పూజ ఉంటుంది, ఇంకా నవరాత్రులు గడిచిపోయినట్టే. మళ్ళీ అమ్మవారు ఎంతవరకు కనిపించదు? అమ్మవారు కాదు, మనం కనిపించం ఎంతవరకు? వచ్చే సంవత్సరం శరణాలు వచ్చినంత వరకు. అయితే పోనీ ఇప్పుడు పాడిన పాట నేను అనుకున్నది కాబట్టి, అలవాటుగా చేసుకున్నది కాబట్టి పోనీ అది మీరు అనొచ్చు అనలేకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, అది మీరు అనగలరో లేదో చూద్దాం. జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ. వినిపించట్లా? జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ. మా అమ్మగారు కొలాయి గారు ఎంత గట్టిగా నోరులు వస్తాయో. పొరపాటు ఇంట్లో సీరియల్ చూస్తున్నప్పుడు టీవీ రిమోట్ కానీ భర్తో పిల్లలో తీసుకుంటే ఎంత గట్టిగా కలుస్తారు. మరి ఇప్పుడు నోరు రావట్లా. మా అయ్యగారులు ఏమైనా వాగ్వాదాలు వివాదాలు వస్తే ఎంత గట్టి కలుస్తారు. ఆఖరికి వాళ్ళది ఉంటుంది కదా, ఏది అరచేయ అంత ఉంటుంది, 6 అడుగుల మనిషిని కూడా అతను ఒకరం చేసేస్తుంటాడు. దాన్ని వేస్తే అబ్బో మరి 6.5 చుట్టూ మీ పైకి వెళ్ళిపోద్ది, ఊరు పొలిమేరలు వెళ్ళిపోతుంది. అనవసర విషయాలకైతే నోరు వాడుతారట. అమ్మవారి నామం చెప్పడానికైతే నోరు రాదట, సిగ్గులట. ఏ భక్తులైతే ఏ భక్తురాలైతే సిగ్గు బిడియం అహంకారం అన్ని విడిచిపెట్టి అమ్మా నీ పాదాన్ని తప్పితే నేను ఇంకోటి వేరేది నమ్మలేదు, నీవే సర్వమని నమ్ముతా ఉన్నాను, అందుకు ఈరోజు మేము పడుకుంటే ప్రశాంతమైన నిద్ర పొందలేకపోతున్నాం, నిద్ర లేచేటప్పుడు ప్రశాంతంగా మేము నిద్ర లేవలేకపోతున్నాం, అంత కష్టంగా బ్రతుకుతున్నాం తల్లి, దయచేసి మా పట్ల నీ దృష్టి నుంచి ఆ సమస్యలన్నీ కూడా దూరం చేసి మా జీవితాల్లో ఆనందం నింపు అని కోరుకుంటే ఆలోచన ఉంటే ఖచ్చితంగా అమ్మవారు కనికరం చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అది కావాలంటే
జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ. అయినా నోరు రాలే అంటున్నారా? ఏమ్మా సినిమా పాటలు పాడతారా? ఎంత దౌర్భాగ్యం అంటే సాధారణంగా దైవం దగ్గర చాలా లొంగి వంగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. వినాయక చవితి మొదలు పెడితే అసలు ఎంత దిగజారుడు ఆలోచన అంటే మనుషులకి, మీ బొమ్మ ఎప్పుడు తెస్తారు, మీ బొమ్మ ఎన్ని రోజులు ఉంచుతారు, మీ బొమ్మ ఊరేగింపు ఎప్పుడు, మీ బొమ్మ నిమజ్జనం ఎప్పుడు, అంతేనా? దుర్గా నవరాత్రి చేస్తారు రా, బొమ్మ ఎన్ని అడుగులు, బొమ్మ ఎన్ని రోజులు ఉంచుతారు, బొమ్మ ఎప్పుడు అనిపేస్తారు అంటే ఇలా దృష్టిలో దేవుడు ఒక బొమ్మ తప్పితే అది దేవుడు కాదు. అది బొమ్మ కాబట్టి అది చూడదు, అది మాట్లాడదు, ఉరకదు, పలకదు కాబట్టి లేని పని వెదవేశారని వేస్తారు. ఆ దేవుడి దగ్గర తాగి తందనాలు ఆడి అడ్డమారి పిచ్చి పిచ్చి సినిమా పాటలు వేసుకొని గెంతుకొని దేవుడిని కూడా అవమానిస్తారు. అక్కడ కొన్ని కుర్రకారులు అంటే కొన్ని తెలిసి తెలియని వయసు, సరే దాన్ని ఏదో చేశారంటే ఊరుకోవచ్చు. మా అయ్యగారికి ఏంటి పోయేకాలం పట్టుకుందో తెలియదు. మొన్న వీడియో చూశాను, ఆయన అయితే ఒంటి మీద చొక్కా ఇప్పించి మరి గెలుతాడు, ఇంచుమించుకుంటే ఒక 50 సంవత్సరాలు. అంటే అంత వయసు వచ్చినా కూడా ఇంకా హుందాతనం రాలే జీవితం. అంటే మీరు బాగా ఆలోచించండి. ఈ మధ్యకాలంలో 3G 4G 5G పోయి OG వచ్చింది కదండి. ఆ సినిమాకి వెళ్ళినప్పుడైతే బట్టలు చింపేసుకొని అమ్మగారు కూడా రద్దీ అయిపోయి గుద్దులాడేసుకొని అక్కడ పిచ్చి పిచ్చి అయిపోయి ఎర్రెత్తిపోయి, ఇక్కడ సినిమా హీరోలు, రాజకీయ నాయకులు. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం అని అంటే ఈ మధ్యకాలంలో కొత్త కల్చర్ మొదలైంది. ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఏ పార్లమెంట్ అయితే ఆ పార్లమెంట్ ఎంపీ, వాళ్ళ పేరు రాసి పక్కన తాలో కాట, కార్ల మీద ఫోన్లో స్టిక్కరింగ్లు, ఇవన్నీ. ఆధార్ కార్డులో ఎవరి తాలూకా ఉంటుంది, ఎవరి ఫాదర్ ఉంటుంది చెప్పండి. పలానా ఉదాహరణకి ఒక ప్రసాద్ ఉన్నాడు అనుకోండి, ప్రసాద్ ఆధార్ కార్డు తిరిగేస్తే, డేట్ ఆఫ్ బర్త్ తిరిగేస్తే సన్ ఆఫ్ సూర్యనారాయణ వస్తుంది. ఆడతాలోకి సిగ్గు లేకపోతే సరే, రాజకీయ నాయకుల తాలూకా. నిజంగా నేను అంటాను, ఒక క్రైస్తవుని మనం పిలిచి హూ ఆర్ యు అని అడిగితే ఐ యామ్ క్రిస్టియన్ అని గర్వంగా చెప్తాడు. ఒక ముసల్మాన్ని పిలిచి ఆ కౌన్ రే అని అడిగితే మేము ముసల్మాన్ అంటాడు. ఇంకా అడగక్కర్లా. ముసల్మాన్ని చూస్తే, ముస్లింని చూస్తే నెత్తి మీద టోపీ ఉంటుంది, గడ్డాలు ఉంటాయి, శరాలాల్చి వేసుకుంటాడు. ఆడవాళ్ళు అయితే గుర్కాలు ధరిస్తారు. ఇక క్రైస్తవులు అయితే ఆడవాళ్ళకి భర్త ఉంటాడు, బొట్టు గాజు పూసలు ఏమి ఉండవు. ఆఖరికి మగవాళ్ళు అయితే మెడలో సిరి వేసుకుంటారు, చేతికి నల్లట పుస్తకం పెట్టుకుంటారు. వాళ్ళు చూస్తే కూడా అర్థమైపోద్ది. ఒకవేళ అడిగితే కూడా నేను క్రైస్తవుని, నేను ముస్లిం అని చెప్తాను. కానీ ఒక హిందువునిగా నువ్వు ఎవరైనా అడిగితే మేము కాపోలం అండి, మేము కమ్మోలం, మేము రాజులు అండి అని మనుషులు విడదీసేటువంటి దిక్కుమాల కులాలు చెప్పుకుంటారు తప్పితే అఖండ భారతదేశంలో పుట్టిన భారతీయుడని కానీ, మానవతా విలువలు నేర్పేటువంటి గొప్ప హిందూ ధర్మానికి వారసుని కానీ, నేను రాముడి భక్తుడిని కానీ, శివుడి భక్తుడిని కానీ చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాము. చెప్పుకోకర్లేదు సరికదా, కనీసము హిందువు అనబడేటువంటి వాడు నుదుట ఖచ్చితంగా బిందువు ధరించాలి. ఏం పెట్టాలి? కానీ ఇవాళ బొట్లు పెట్టుకోవడానికి సిగ్గు. ఈరోజు హిందూ ధర్మం ఎంత గొప్పది అంటే చేసే ప్రతి పనిలో కూడా మనిషికి ఒక సంస్కారాన్ని నేర్పిస్తుంది. నిజంగా మంచి మాటలను వినాలన్నా కూడా ఎంతో అర్హత కావాలి, ఎంతో పుణ్యం కావాలి. ఇవాళ మనం అందరం కూడా కూర్చోగలిగామనంటే మనం చేసుకునే పుణ్య ఫలితము, ఆ పుణ్య ప్రభావం అమ్మవారు మన చేతులు పట్టుకొని తీసుకొచ్చి తన చేతులు మన తలపైన ఆంచి కూర్చోబెట్టుకుంది కాబట్టి మనం ఉండగలిగాం. అది మనం బలంగా నమ్మగలిగాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీ దేవుళ్ళు కాదు, మీ దేవుళ్ళు రాళ్ళు, మీ దేవుళ్ళు సైతాన్లు, మీరందరూ పాపులు, మీరందరూ నరకానికి పోతారని చెప్పి పక్క మతాలు మన వారిని అందరినీ విమర్శిస్తూ ఉంటుంటే ఏమాత్రం రోషం మనకు కలగట్లేదు. ఆఖరికి కార్తీక మాసం వస్తే శివకేశ్వర ఆలయాలు రద్దీ అయిపోతాయట. అదే దేవుడిని మాత్రం తిడితే నోరు పెకలవాట. మరి ఈ రకంగా బతికితే ఆ బతుక ఏమా? నిజమేనా? ఒక్కసారి బాగా ఆలోచించండి. నేను చెప్తాను,
చనిపోయిన తర్వాత ఒక కోడి యొక్క మాంసం కేజీ ఎంత అండి కదా? చనిపోయిన తర్వాత ఒక కేజీ మేక ధర ఎంత కదా? ఆఖరికి చనిపోయిన తర్వాత నల్ల తేలు తోకలో ఉన్న విషయం ఒక క్యాన్సర్కి మందు. చనిపోయిన తర్వాత గొర్రె మేక వంటి చర్మాలతో కోట్లు, షూలు, చెప్పులు రకరకాలు తయారు చేస్తారు. ఆఖరికి చనిపోయిన తర్వాత ఎద్దు కూడా డబ్బులకి, డోలకులకి, వాయిద్యాలకి పనిచేస్తుంది. చనిపోయిన తర్వాత కూడా చాలా చాలా ప్రాణులు మెడిసిన్లు తయారవుతాయి. ఆఖరికి ప్రాణం పోయిన తర్వాత ఒక చేప యొక్క ధర కేజీ మినిమం 100 రూపాయలు. ఆ చేపతో మందులు తయారు చేస్తారు. ప్రాణం పోయిన తర్వాత ఒక కోడి యొక్క ధర కేజీ 200. ప్రాణం పోయిన తర్వాత కూడా కేజీ మేక యొక్క ధర కేజీ 600 నుంచి 800. చనిపోయిన తర్వాత మనిషి యొక్క మాంసం కేజీ ధర ఎంతో చెప్పండి, చెప్పండి ఒకసారి. ఏమైనా ఉందా? ఏమాత్రమేనా? కోటీశ్వరుడు అండి ఆయన ధర ఉంటుందా? గొప్ప రాజ్యాధికారి అంటే ఉంటుందా? అంటే ప్రాణం పోయిన తర్వాత పశువులు కూడా ఇంకా సమాజానికి ఉపయోగపడగలుగుతుంది. కానీ నేను ఇంత, నేను అంతా, నేనని చెప్పి కాళ్ళు రగరేసి బతికే మనిషి మాత్రం ప్రాణం పోయిన తర్వాత వాడే ఉపయోగపడలేడు. అందుకే ప్రాణం పోయిన తర్వాత ఎలాగో ఉపయోగపడలేము, కానీ ప్రాణం ఉండేటప్పుడైనా ఎదుటి వారికి ఉపయోగపడేలా మనం బ్రతకాలి. అది నిజమైన బ్రతకండి. ఆ రకంగా బ్రతికితే నిజమైన మనిషి. ఆఖరికి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు, ఎన్ని మేడలు కట్టు, ఎంత బంగారాలు వేసుకో, ఎంత సింగారాలు చేయి, ఎన్ని చీరలు కట్టు, ఎంత ఆస్తులు సంపాదించు, కానీ పోయిన తర్వాత ఆఖరికి నువ్వు కట్టుకున్న మొలతాడు కూడా తెంచేసి, నిన్ను కట్టులో కాల్చేసి, నిన్ను మట్టిలో కప్పేసి, ఆఖరికి కన్న కొడుకు కూడా తలకొరు పెట్టి నీకు నాకు చెల్లు పో అని చెప్తాడు. అందుకే నేను చెప్తాను, మనం మట్టి మీద పడితే అది జననం, మన పైన మట్టి పడితే అది మరణం. ఇంతే జీవితం అంటే ఇంక మూడోది ఉండదు. మన మట్టి మీద పడితే అది జననం, మన పైన మట్టి పడితే అది మరణం. ఈ మధ్యలో ఎదుటివాడి పొట్టన మట్టి కొట్టకుండా మనం బ్రతకగలగాలి. మన మీద వేరొకరు దుమ్మెత్తిపోయకుండా మట్టి కొట్టకుండా మనం ఉండగలగాలి. ఆ రకంగా ఇప్పటికి కూడా మనలో ఆ ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం లేకపోతే కర్మను తప్పించడం ఎవరి వల్ల కూడా కాదు. అందుకు ఎన్ని తప్పులు చేసినా కూడా నీకు దేవుడు రక్షిస్తాడని చెప్పి హిందూ ధర్మం చెప్పదు. నువ్వు పుణ్యం చేస్తే అవశ్యం అనుభవోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడే జరుగుతుంది. అందుకు మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా ఒకసారి ఆలోచించండి. మీరు చాలా టీవీల్లోని రకరకాల ఉపన్యాసాలు గట్టి వింటారు. ఎవరైనా కూడా మీరు వింటున్నారా లేదా, మీరు ఉంటున్నారా లేదా అని అడిగి మరి తెలుసుకొని చెప్పినాడు ఎక్కడైనా ఉంటాడా? ఒకసారి ఆలోచించండి. మనుషుల దగ్గరగా వారు నేను వేరు కాదు, జనమే నేను అనే భావనతో అంత సన్నిహితంగా, అంత ఆప్యాయతగా మాట్లాడినాడు ఎక్కడైనా కనిపిస్తాడా? కానీ ఏముందలే, నేను గంట టైం తీసుకున్నా, గంట అయిపోతే నేను నా కారు బయలుదేరి వెళ్ళిపోతే నా పని అయిపోతుంది అనుకున్నాడు. అయితే మీతో నాకు సంబంధమే లేదు. కానీ ఈరోజు మళ్ళీ రేపు రమ్మంటే వస్తుందా? పోనీ నేను వస్తాను, రేపు మీరు వస్తారా? దరిదాపులో కనిపించదు. దసరా అయిపోతే అసలు దరిదాపులో. మరి అటువంటిది ఇంత గొప్ప అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికి కూడా మనం దైవం దేని సిగ్గుపడి దైవానికి అవమానం కలిగించే కార్యక్రమాలు చేసామనుకోండి, దానికంటే తప్పు ఇంకోటి ఉంటుందా? ఉంటుందమ్మా? అందుకు జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మ చెప్తారా? పోనీ ఇప్పటికైనా 2 చేతులు పైకెత్తి భజన చేస్తూ పాడాలి. చప్పట్లు పడడం వస్తుంది కదా. జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మ. చేతులు పైకి ఎత్తట్లేకపోతున్నాం. నాకు కొందరు నచ్చారు. ఎందుకనంటే కలికాలంలో నిజంగా మనుషులందరూ కూడా ఒకే రకంగా ఉంటే అసలు ఎక్కడా ఇబ్బంది లేదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ విత్ సెవరల్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ అని ఒక్కొక్కడిది ఒక్కొక్క మతి, ఒక్కొక్కడిది ఒక్కొక్క గతి. అందుకు కొంతమంది మాత్రం చెప్పేటప్పటికి లేదులే మనం ఇది చేయాల్సిందని చెప్పి కొంతమంది అంటున్నారు, చేతులు ఎత్తేసారు. వాళ్ళ కోసమేనా కలియుగే స్మరణాన్ముక్తి అన్నారు. కలియుగంలో భజన చేస్తే అంట అమ్మవారికి లలితా సహస్రనామంలో ఒక మాట ఉంటుంది, గాన లోలుపాయ నమః, సామగాన ప్రియాయ నమః. అమ్మవారికి పాటలంటే ఇష్టమంట, తన భజన చేస్తే ఇష్టమంట.
అందుకని అమ్మవారి యొక్క ఆ మనోరమపురంలో చింతామణి గృహంలో సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చెప్పి ఒక పక్క లక్ష్మీ అమ్మవారు, ఒక సరస్వతి అమ్మవారు చామరాలతో విసురుతుంటే, హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మ గారు కూడా అమ్మవారిని కూడా పాటలతో వర్ణిస్తూ ఉంటుంటే అమ్మవారు చక్కగా కూడా వినసొంపుగా వింటుందంట. అందుకోసమైనా కూడా నేను పాడాలనుకుంటున్నాను. నాతో కలిసి పాడాలి అనుకున్న వాళ్ళే మీరైతే పాడితే నిజంగా నేను చెప్తున్నాను, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుంది. అమ్మవారు మిమ్మల్ని అందరినీ కూడా సర్వవేళ సర్వావస్థలో కాపాడుతుంది. మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయిపోతాయి గాక. ఇంకోటి కూడా చెప్తారు, మధ్యాహ్నం పీఠం దగ్గర వర్షం పడుతుంది. ఇంకా పడిందా మా వాళ్ళు అన్నారు, ఏంటి వర్షం పడిపోతుంది, అక్కడ ప్రోగ్రామ్ ఇబ్బంది అవుద్దేమో అని అంటే నేను ఒకటే చెప్పాను, ఎంత వర్షం పడినా 6 వరకే తప్పితే 6 తర్వాత వర్షం రాదు. వర్షం వచ్చినా ధర్మవరంలో కార్యక్రమం ఆగదు, దానికి ఇబ్బంది లేదని చెప్పి చెప్పగలిగాం. వర్షమైన ఇబ్బంది పెట్టిందా? దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ, దుష్టులను దునిమాడే తల్లి దుర్గమ్మ, ధర్మవరములోన వెలసిన దేవతవమ్మ, ధర్మము రక్షించగ నిలచేవు మాయమ్మ, దసరా నవరాత్రులు జరిపేమో నీకమ్మ, దీవెనలందించి చల్లగా కాపాడమ్మా, దాక్షాయణి గౌరమ్మ, మాధారము నీవమ్మా, నీ దయ ఉంటే చాలమ్మా, మా ధ్యానం గానం నీవమ్మా, దుమ్ దుమ్ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయే నమో నమః. బోలో దుర్గా భవాని మాతాకి. అమ్మవారిని ఎవరు నిజంగా గౌరవించగలుగుతారంటే తల్లిని ప్రేమించే వాళ్ళే అమ్మవారిని ఆరాధించగలుగుతారు. నిజంగా తన తల్లి పట్ల తనకు మమకారం ఉంటే, ఈ అమ్మలందరికీ కూడా మూలమైన తల్లి దుర్గమ్మ కాబట్టి ఆవిడ దగ్గర నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆలోచన ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రులను గౌరవించే సంస్కృతి లేదు. ఆఖరికి ఈ శరణవరాత్రి ఉత్సవాల్లో చాలా మంది స్వాములు మాలలు వేస్తారు, భవానీ మాల. అప్పుడు మాత్రం ఇంట్లో ఉన్న తల్లిని, ఇక ఆలిని, పిల్లని అందరినీ మాతా మాత అని పిలుస్తాడు. కానీ ఆ మాల ఇరుముడు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కోపంలో అదే తల్లిని, అదే ఆలిని, అదే పిల్లని, అదే అక్క చెల్లిని లాకి జాకి మధ్యలో సున్నా పెట్టి తిడతాడు. నిజమేనా? ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? మాల ఉండేప్పుడంట ఆ తల్లి మాత అయిపోయిందంట, మాల విప్పేసిన తర్వాత ఆట లాకి జాకి మధ్యలో సున్నా పెడితే అయ్యిందంట. ఎంత దరిద్రం కదా అది. నేను అందుకే చెప్తాను, ఆ యొక్క ఇస్లాం మతంలో ఆడది అంటే కేవలం సుఖానికి ఉపయోగపడే ఒక వస్తువు. ఇక ఆ క్రైస్తవ మతంలో తల్లైనా, చెల్లైనా,
ఆఖరికి అమ్మాయినా నీకు కోరిక కలిగితే దానితో నువ్వు సుఖపడొచ్చు అని చెప్పి బైబిల్ చెప్పింది. కానీ నిన్ను కన్న తల్లిని, నీకు తోడగొట్టిన అక్క చెల్లిని, నిన్ను కట్టుకున్న ఆలిని, నీకు పుట్టిన పిల్లని సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి నీ ఇంటిలో నడయాడుతుందన్న భావంతో లక్ష్మీదేవిగా మహిళను, స్త్రీమూర్తిని చూడమని చెప్పినటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఈరోజు నవరాత్రులు అమ్మవారి పూజలు ఇరవబడి చేసేస్తారట. కానీ ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే ఇంట్లో ఇల్లు ఊడ్చేటప్పుడు, అన్నం వడ్డించేటప్పుడు, లేకపోతే పనులు చేసేటప్పుడు కాస్త ఆ పైటో ఆ చున్నీయో జారితే కన్న తండ్రి కూడా మగాళ్ళలాగే చూస్తున్నాడు. పిల్లని కూడా ఆఖరికి అంత రకంగా విలువలు తగ్గి బ్రతుకుతా ఉన్నాం. దీని కారణంగానే డబ్బులు సంపాదిస్తున్నాం, కనిపించట్లా, పోగేసుకుంటున్నాం, ఇబ్బందులు తప్పట్లా. వీటన్నిటికీ కారణం మన ఆలోచన తీరు మాత్రమే. ఎప్పుడైతే మనిషి తన ఆలోచన విధానాన్ని మార్చుకోగలుగుతాడో, ఎప్పుడు మనిషి తను చేసిన తప్పుల్ని సమర్థించుకోకుండా సంస్కరించుకోగలుగుతాడో, ఎప్పుడైతే తన సంస్కారవంతుడిగా మారగలుగుతాడో అప్పుడు మాత్రమే ఉత్తముడు అవుతాడు. అప్పుడు మాత్రమే ఉన్నతుడిగా చరిత్రలో మిగిలిపోతాడు. అటువంటి స్థితి అందరికీ కావాలి. ఈరోజు చాలా ఆనందం అనిపించింది. ఇన్ని లక్షల రూపాయలు, ఇంత ఖర్చులు అనవసరం. కానీ ఇదంతా కూడా ఏమో ఒక్కరిలోనైనా కూడా ఆ ఉద్దేశాలు తెలుసుకుంటే వారందరూ కూడా మారగలుగుతారనే ఆలోచనతో, అది గ్రామానికి మంచి జరుగుతుందన్న భావంతో మరి పెద్దలందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మొన్న నేను పీఠంలో కూర్చున్నాను. పూజ కూర్చుంటే ఒక అమ్మ వచ్చింది. ఆ అమ్మ నాకు తెలియదు, ఎక్కడో రాజాం నుంచి వచ్చిందంట. వచ్చిన వెంటనే సాధారణంగా మహిళలు సాష్టాంగం చేయకూడదు. సాష్టాంగం చేసేసి మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతుల చాపి కూర్చుంటే, ఏమా ఎక్కడి నుంచి వచ్చావంటే రాజాం నుంచి వచ్చాను బాబు అంటే, మరి ఎందుకు వచ్చారు అని అంటే తమను దర్శనం చేసుకుందామని. ఎందుకమ్మా దర్శనం చేసుకున్నారని అంటే, నాయన మేమందరం కూడా మా కోసం మేము బతుకుతున్నాము. మీరు మీ జీవితాన్ని సమాజంకి అంకితం చేసి ఆఖరికి సుఖభోగాలు విడిచిపెట్టి మీరు జీవితాన్ని త్యాగం చేసి కుటుంబాన్ని అన్ని విడిచిపెట్టి మీరు సన్యాసిగా మారి మా అందరి మంచి కోసం మీరు సమాజంలో పనిచేస్తున్నారు కాబట్టి మీ వల్ల నాకు మంచి జరిగింది అన్నది. ఏంటమ్మా అన్న, 2020లో జిఎంఆర్ కాలేజ్ గ్రౌండ్ లో అయ్యప్ప స్వామి పడిపూజ జరిగింది. ఆ వాళ్ళు మీరు అక్కడ వచ్చారు, అక్కడ మాట్లాడారు. అప్పటికి నా కొడుక్కి నేను అయ్యప్ప స్వామి మాల వేశాను. దేనికేనంటే తాగేస్తున్నాడు అని, తప్పులు చేస్తున్నాడని, నన్ను కూడా బాధ పెడుతున్నాడు. కానీ స్వామి 2020 ఇవాళ 2025, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా కొడుకు మళ్ళీ తాగలేదు, నన్ను తిట్టలేదు, నన్ను బంగారంలా చూసుకున్నాడు స్వామి అన్నదంటే. అంటే అన్ని వేల మందికి చెప్తే వాడికి ఎక్కింది బుర్రకి. ఎక్కితే తల్లిని తన్నాడంట పొట్టలో. ఆ తల్లికి ఆ లోపల ఏదో పేగు చిట్లు పోతే దానికి ఆపరేషన్ కూడా జరిగిందంట. అంత కర్కోటకుడు కూడా ఇది పద్ధతి కాదు అని మనం చెప్పగలిగితే వాడికి ఆ రోజు మార్పు కలిగింది. అటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసా నిజంగా సన్యాసం అంటే ఏంటో మీకు తెలుసా? సన్యాసం అని అంటే అప్పుడే శరీరాన్ని విడిచిపెట్టామనేటువంటి ఆలోచన సన్యాసం. మేము సన్యాసంకి వచ్చినప్పుడే మాకు పిండం పెట్టిస్తారు, అప్పుడే మా శరీరం విడిచిపెట్టేసాం అనుకుంటాం. అప్పుడే మా మొలతాడు తెంపేస్తారు, అప్పుడే మేము అన్ని బంధాలకు అతీతులం అనుకుంటాం. ఇక కేవలం బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ టు ప్రొటెక్ట్ ధర్మ. శరీరం అనబడేటువంటిది ఒక వస్తువు, ఒక ఉపాధి, కేవలం ధర్మాన్ని ప్రచారం చేయడం కోసమనే భావంతో ఏ రకమైనటువంటి ఒక 2 అపేక్ష లేకుండా అక్కడ మనం ఇబ్బందులు పడతామా, లాభాలు చూస్తామని ఆలోచన లేకుండా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, దైవం కోసం చక్కగా ఒక సంకల్పం బలంతో ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన తీరే సన్యాసం. అందుకే నేను చెప్తాను, దేశం కోసం ధర్మంగా, ధర్మం కోసం ధైర్యంగా, దైవం కోసం దీక్షగా పనిచేసేటువంటి పీఠం సమతానంద దుర్గా మహాపీఠం. అటువంటి పీఠానికి ఇవాళ ఉత్తర పీఠాధిపతిగా పనిచేస్తూ చక్కగా ఎక్కడ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరిగినా అందరూ కూడా మనవారే. ఇంటి పేర్లు వేరైనంత మాత్రం, కులాలు వేరైనంత మాత్రం, ఒంటి పేర్లు వేరైనంత మాత్రం వారు మేము వేరు కాదనే భావంతో అందరూ కూడా ఈ భారతమాత ముద్దు బిడ్డలే, ఆ దైవం యొక్క బిడ్డలైన భావనతో అందరినీ కూడా ఆ రకమైన మమకారంతో ఈ సమాజం శ్రేయస్కరంగా ఉండాలి. ఈ రోజు మనం ఇవన్నీ నవరాత్రులు, ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు చేస్తున్నాం. కానీ తర్వాత తరాలకు చెప్పట్లేదు, నేర్పించట్లేదు. కానీ ఇలాగే కొనసాగితే భవిష్యత్ రోజుల్లో ఇవన్నీ కనుమరుగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా మనం మారాలి అనే ఆలోచనతో
మంచి చెప్పే కార్యక్రమంలో మీకు తెలుసా, నేను సినిమాల్లో బాంబులు గనలే చూడలేదు, కానీ నా మీద థ్రెట్ టార్గెట్ జరిగేటప్పుడు నేను అన్ని చూస్తాను. కత్తులు కటారు పట్టుకొని ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చూశాం, కానీ ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. ఒకవేళ నిజంగా ఇంకేదైనా ఎవరైనా నన్ను దెబ్బతీద్దామని ప్రయత్నం చేస్తే, నేను ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళి మీలాంటి వారందరూ ప్రేమలు పొంది నా భారతీయులు, నా హిందువులందరి యొక్క మనసుల్లో చిన్నస్వామి మావాడు అనేటువంటి సంకల్పం వచ్చిన తర్వాత నా ధర్మం కోసం, దేశం కోసం మాట్లాడుతూ అదే వేదిక మీద నేను పోతే చరిత్ర చెప్పుకుంటుంది సన్యాసిగా అతను ధర్మం కోసం పనిచేసిపోయాడు. నా కోరిక ఈ రోజుకి కూడా నేను ఒకటే అనుకుంటా, నేను శరీరం విడిచిపెట్టే రోజు ఖచ్చితంగా మనసు నిండుగా నేను తృప్తిగా నా దేశం కోసం, నా ధర్మం కోసం సగర్వంగా నేను చెప్పుకోగలగాలి. ఆ తర్వాత నా శరీరం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటాను. ఇవాటికి కూడా నాకు ఒకటే ఆలోచన ఉంటుంది, ఈ రోజు ఈ ధర్మవరంలో మాట్లాడి నేను రేపు లేకపోయినా పర్వాలేదు అనుకుంటాను. ఎందుకంటే చెప్పాలనుకున్న సూటిగా చెప్పగలిగాం. వారు అంత కష్టపడి చేసిన దానికి సార్థకత ఎప్పుడు అని అంటే, ఇవాళ వారుకున్న ఆలోచన మనందరికీ రావాలి. ఇవాళ ఎవరైనా కూడా ఖర్చులు పెడితే వాళ్ళకి ఏట్లే ఎక్కువ అడ్డుకు వస్తుంది, ఎన్నైనా చేస్తారు అంటారు కదా. చేసేవారిని కూడా వేలెత్తి చూపిస్తారు తప్పితే అది మనం ఎలాగో చేయలేము, చేత కాదు, కనీసం సహకరిద్దామని ఆలోచన ఈరోజు ఉండదు. మిమ్మల్ని ఎవరైనా రూపాయి అడిగారా? పోనీ మీ ఇంటి దగ్గర చేయం తెమ్మని అడిగారా? ఇదంతా కూడా మనం ఇంకా కూడా దైవానికి సేవ చేసుకునే అవకాశం. మనం పుట్టినప్పుడు ఎలా పుట్టామో తెలియదు, పోయేటప్పుడు ఎలా పోతామో కూడా తెలియదు. ఆ పుట్టేటప్పుడు పుట్టక ముందు జరిగినది, పోయిన తర్వాత జరగబోయేది కూడా సర్వము మనల్ని చూసుకునే బాధ్యత ఎవరిది? దైవానికి. అందుకు దైవానికి మనం సాగిలపడి శరణాగతితో మనం సేవ చేసుకోవాలా. ఎక్కడా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మత ప్రచారాలు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువగా మతాలు మారుతున్నటువంటి ప్రాంతం ఏదో తెలుసా? ఉత్తరాంధ్ర జిల్లా. అంటే తల్లిని మార్చుకుంటే ఎంత దౌర్భాగ్యమో, మతం మార్చుకుంటే అంత దౌర్భాగ్యం. కొంతమంది చొక్కాలు మార్చుకున్నంత వేగంగా సులువుగా మతాలు మారిపోయి దౌర్భాగ్యులుగా, దరిద్రులుగా మిగిలిపోతున్నారు. నిజంగా అమ్మవారి పట్లే మనకు అంత శరణాగతి ఉంటే పోయే చివరి క్షణం వరకు కూడా అమ్మవారిని ఆరాధించుకుంటాననే భావనతో ఎంత కష్టమైనా అనిపిస్తానో తప్పితే, పోయినప్పుడు కూడా నేను హిందువుగా నేను అంతిమయాత్ర జరగాలని ఆలోచన అందరికీ కావాలి. మరి మీ అందరికీ కూడా మీ పూజలు అమ్మవారు గమనించారు. మీ అందరికీ కూడా సర్వకాల సర్వావస్థల్లో కూడా కష్టం అనబడేటువంటి సర్వసాధారణమైనప్పటికీ కూడా ఆ కష్టమన్న వేళ అమ్మవారు మీకు తోడుగా ఉండి, దైవమా ఓ దైవమా నీవు కాక నాకెవరు, మరువకు విడువకు నీవే దిక్కు సుమా. దైవమా ఓ దైవమా నీవు కాక నాకెవరు, మరువకు విడువకు నీవే దిక్కు సుమా. శరణం 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 నీ చరణం 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 నే చేసితి నామస్మరణం, నా బాధ్యత నీది సుమా. శరణం 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 నీ చరణం 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 నే చేసితి నామస్మరణం, నా బాధ్యత నీది సుమా. దైవమా ఓ దైవమా నీవు కాక నాకెవరు, మరువకు విడువకు నీవే దిక్కు సుమా. శరణం 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 నీ చరణం 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 నే చేసితి నామస్మరణం, నా బాధ్యత నీది సుమా. శరణం 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 నీ చరణం 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 నే చేసితి నామస్మరణం, నా బాధ్యత నీది సుమా. దైవమా ఓ దైవమా నీవు కాక నాకెవరు, మరువకు విడువకు నీవే దిక్కు సుమా. ఏ జన్మ పుణ్య ఫలితమోగా లభించే సేవా భాగ్యం,
ఏ జన్మ పుణ్య ఫలితమో గాని లభించే సేవా భాగ్యం మరు జన్మకైన నిన్ను చూస్తే చాలు అది ఏ నాకు ధన్యం నీ దర్శనమే నా యోగం ఏ జన్మ పుణ్య ఫలితమో గాని లభించే సేవా భాగ్యం మరు జన్మకైన నిన్ను చూస్తే చాలు అది ఏ నాకు ధన్యం నీ దర్శనమే నా యోగం జగములే జారినా యుగములే మారినా జగములే జారినా యుగములే మారినా ఈ గతం అంకితం నీ సేవకే పరిమితం ఈ గతం అంకితం నీ సేవకే పరిమితం శరణం 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 నీ చరణం 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 నే చేసిది నామస్మరణం నాదికు నీవు సుమా శరణం 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 నీ చరణం 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 నే చేసిది నామస్మరణం నాదికు నీవు సుమా దైవమా ఓ దైవమా నీవు కాక నాకెవరు మరువకు విడువకు నీవే దిక్కు సుమా నీవే దిక్కు సుమా నీ కరుణ ప్రేమ వాత్సల్య మహిమ నేను వర్ణించలేను నీ కరుణ ప్రేమ వాత్సల్య మహిమ నేను వర్ణించలేను నీ రుణము తీర్చదామన్న కాని నేనంత వాణ్ణి కాను నీ రుణమును తీర్చగలేను నీ కరుణ ప్రేమ వాత్సల్య మహిమ నేను వర్ణించలేను నీ రుణము తీర్చదామన్నగాని నేనంత వాణ్ణి కాను నీ రుణమును తీర్చగలేను మరువనే మరువను చేసిన మేలును మరువనే మరువను చేసిన మేలును మరణమే పిలచిన నీ పాదమే వీడను ఆ మరణమే పిలచిన నీ పాదమే వీడను శరణం 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 నీ చరణం 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 నే చేసిది నామస్మరణం నా దిక్కు నీవు సుమా శరణం 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 నీ చరణం 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 నే చేసిది నామస్మరణం నా బాధ్యత నీవు సుమా దైవమా ఓ దైవమా నీవు కాగా నాకెవరు మరువకు విడువకు నీవే దిక్కు సుమా దైవమా ఓ దైవమా నీవు కాగా నాకెవరు మరువకు విడువకు నీవే దిక్కు సుమా నీవే దిక్కు సుమా నా తల్లివి నీవు సుమా నా తండ్రివి నీవు సుమా నా గురువు నీవు సుమా నా మిత్రుడు నీవు సుమా నా దైవము నీవు సుమా నా సర్వము నీవు సుమా నా ధ్యానం నీవు సుమా నా దానం నీవు సుమా నా ప్రాణం నీవు సుమా बोलो दुर्गा भवानी माता की भारत माता की सनातन धर्म की गो माता की गीता माता की गंगा माता की दुर्गा भवानी माता की